అందరికీ నమస్కారము. ఈరోజు ప్రాణాయామాలో భాగంగా ఒక మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ భస్త్రికా ప్రాణాయామం గురించి నేర్పిస్తాను మీకు. చాలా మంచి ప్రాణాయామం అండి ఇది. ఈ ప్రాణాయామం నేర్చుకుంటే కనుక అనేక రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. స్పెషల్లీ మన యొక్క ఈ డైజెషన్ రెస్పిరేటరీ సిస్టమ్కి బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణాయామ అంటే ఏంటి? ప్రాణ ఆయామ అనే ఈ రెండు వర్డ్స్ కలిపితేనే ప్రాణాయామ అయింది. ప్రాణ అంటే మన యొక్క బ్రీతింగ్, ప్రాణం, వాయువు తీసుకోవడం, బ్రీత్, ప్రాణ. ఆయామ అంటే కంట్రోలింగ్ ద బ్రీత్ ఈజ్ ప్రాణాయామ. ప్రాణాయామాలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఇన్హలేషన్, సెకండ్ది రిటెన్షన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హలేషన్ అంటే గాలి పీల్చుకోవడం, రిటెన్షన్ అంటే గాలిని అలాగే ఉంచడం లోపలే, ఎక్సలేషన్ అంటే గాలిని వదలడం. గాలి పీల్చడం, గాలిని ఆపడం, గాలిని వదలడం, వీటి మీద ప్రాణాయామం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ భస్త్రిక ప్రాణాయామాన్ని ఫైర్ ఆఫ్ బ్రీతింగ్ అంటారు. అంటే ఫైర్ అంటే నిప్పులాగా అంత స్పీడ్గా మనం బాగా స్పీడ్గా చేస్తూ ఉంటాం అంటే ప్రాణాయామ. ఇది చేసినప్పుడు ఏంటంటే మన లంగ్స్కి అండ్ మొత్తం బాడీకి చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. దీని యొక్క బెనిఫిట్స్ చూడాలంటే చాలా ఉన్నాయి బెనిఫిట్స్. బిఫోర్ బెనిఫిట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామం చేయడానికి ఎప్పుడైనా మీరు మంచిగా ఏదైనా యోగా మ్యాట్ కానీ ఏదైనా మంచి ప్లేస్ తీసుకుని కూర్చోండి. ఈరోజు నాతో పాటే మొదలు పెట్టండి. ఎదురుగా యోగా మ్యాట్ వేసుకుని కూర్చోండి. కూర్చోలేకపోతే చైర్లో కూర్చోండి, బెడ్ మీద కూర్చోండి, ఎక్కడో చోట మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఎలా కూర్చోగలుగుతారో అలా కూర్చోండి. కింద కూర్చునే వాళ్ళు వీలైతే మీరు సుఖాసనం, ఇలా పద్మాసనం, వజ్రాసనం, ఏ ఆసనం మీకు కంఫర్టబుల్ ఉంటే ఆసనం వేసుకొని కూర్చోండి. సో భస్త్రిక ప్రాణాయామంలో మనం ఏం చేస్తామంటే దీనిలో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే కనుక ఇది ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా మన బాడీలో ఉన్న టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా క్లియర్ చేస్తుంది. అదేవిధంగా సైనస్కి చాలా ఉపయోగపడుతుందండి, సైనస్కి. అదేవిధంగా ఇంకా స్ట్రెంథన్స్ ద ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇంకా డైజెషన్, మన యొక్క డైజెషన్ని బాగా పెంచుతుంది, జీర్ణ వ్యవస్థను బాగా ఉంచుతుంది. ఇంకొకటి కామ్ ద మైండ్, కంట్రోల్ ద అన్నెసరీ థాట్స్. ఇది మన మైండ్ని చాలా కామ్గా ఉంచుతుంది అండ్ అన్నెసరీ థాట్స్ని ఇది కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. భస్త్రిక ప్రాణాయామం కోసం ఏం లేదండి, మన యొక్క పిడికిలి బిగించి ఇక్కడ షోల్డర్స్ దగ్గర పెట్టండి. పెట్టి మనం ఫోర్స్ఫుల్గా ఇన్హలేషన్ అంటే ఇట్లా తీసుకుంటా, గాలి తీసుకుంటా. గాలి తీసినప్పుడు చేతులు పైకెత్తి ఇది ఓపెన్ చేసాం చూడండి, ఇట్లా ఓపెన్ చేయాలి. పైకి ఎత్తినప్పుడు ఓపెన్ చేస్తాము, కిందికి దించినప్పుడు పిడికిలు బిగిస్తాం ఇట్లా. ఓకేనా? ఫస్ట్ మీరు బిగినర్స్ కాబట్టి కొంచెం స్లోగా చేయండి. తర్వాత స్పీడ్ పెంచవచ్చు. స్పీడ్ ఎలా పెంచాలో అది కూడా నేర్పిస్తాను మీకు. ఫస్ట్ మనం చూడండి, గాలి పీలుస్తున్నాం ఫోర్స్ఫుల్గా వదులుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా 2 పార్ట్స్లు ఏంటంటే గాలిని చాలా ఫోర్స్ఫుల్గా పీలుస్తాము, ఫోర్స్ఫుల్గా వదులుతాము. ఇప్పుడు గాలి వదిలినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం మొత్తంగా గాలి వదలము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెంటనే తీసుకుంటున్నాం అంటే మనం గాలి ఇప్పుడు మొత్తం వదలట్లేదు. చూడండి, అట్లా ఫోర్స్ఫుల్గా పీలుస్తాము, ఫోర్స్ఫుల్గా వదులుతాం అనమాట. ఓకే, దీన్ని ర్యాపిడ్ ఇన్హలేషన్, ర్యాపిడ్ ఎక్సలేషన్ అంటాము. ఓకేనా? మనం ఇప్పుడు ఫస్ట్ ఒక 5 సార్లు చేద్దాం. 5 సార్లు చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక 5 సార్లు చేద్దాం, బిగినర్స్ కాబట్టి. తర్వాత అట్ ఎ టైం స్ట్రెచ్గా ఒకటేసారి 10 సార్లు కూడా చేయొచ్చు. స్లో కాబట్టి ఫస్ట్ స్లోగా, ఐదు సార్లు అయింది కదా. కొంచెం గాలి పీల్చుకొని కొంచెం రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఒక 5 సార్లు చేద్దాం. పది సార్లు అయింది. 5 సార్లు చొప్పున చేసాము. కొంచెం ప్రాక్టీస్ బాగా అయిందనుకోండి 10 సార్లు అట్ట స్ట్రెచ్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చో చూద్దాం. చేయగలిగితే నాతో పాటు చేయండి మీరు 10 సార్లు.
10 సార్లు అయింది. కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకా కావాలంటే ఇంకో 10 సార్లు కూడా చేయొచ్చు. ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ర్యాపిడ్ ఇన్హలేషన్, ర్యాపిడ్ ఎక్సలేషన్ చేసినప్పుడు మన యొక్క చెస్ట్ అండ్ పొట్ట భాగం ఈ పార్ట్ మొత్తం బాగా కదులుతుంది. అందుకనే రెస్పిరేటరీ సిస్టమ్కి ఒక మంచి ఎక్సర్సైజ్. లంగ్స్ని ఒక సిస్టమాటిక్ వేలో పెట్టడానికి కూడా ఇది ఈ భస్త్రికా ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇది ఇంకొక 10 సార్లు చేద్దామా? రెడీ? ఇట్లా 20 సార్లు చేయండి రోజులు. అంటే పొద్దున ప్రాణాయామం చేస్తారు కదా, యోగా ప్రాణాయామం అవన్నీ చేసినప్పుడు భస్త్రిక ప్రాణాయామం కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టింది, 20 సార్లే చేస్తున్నాం మనం. ఎంత టైం పడుతుంది మీరు క్లాక్ చూడండి, పెద్ద టైం పట్టదు. కాబట్టి మొదలెట్టండి. మీకు ఆల్రెడీ నేను డెప్త్గా ఒక ప్రాణాయామాల గురించి 5 రకాలైన ప్రాణాయామాలు బిగినర్స్కి అసలు ఏమీ రాకుండా 0 లెవెల్ వాళ్ళకు కూడా మొదలు పెట్టేటట్టు ఒక 5 ప్రాణాయామాలు చాలా డీప్గా డెప్త్గా చెప్పాను మీకు. దాంట్లో ఈ భస్త్రికాని ఇంక్లూడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతులైన స్త్రీలు అస్సలు చేయకూడదు భస్త్రికా ప్రాణాయామం. వాళ్ళు కేవలం అనులోమ విలోమ భ్రమరి ప్రాణాయామం అక్కడ దాకా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వాళ్ళు ఇలాంటివి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. నాట్ అడ్వైజబుల్. భస్త్రికా ప్రాణాయామం నచ్చిందా? మొదలు పెడతారా? ఎప్పటి నుంచి? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈరోజో రేపో మొదలు పెట్టండి. కామెంట్ బాక్స్లో రాసినప్పుడు మీకు మైండ్లో ఇక్కడ పడుతుంది, అరే రాసా నేను చెయ్యాలి. ఎస్, గో అహెడ్. ఇట్లా రోజు ఏదో ఒకటి కొంచెం కొంచెం నేర్చుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు సాగడమే జీవితము. ఏమంటారు? ప్రాక్టీస్ తప్పకుండా చేయండి. మీరే కాదు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీకు దగ్గరైన బంధువులు ఎవరు మీ మాట వింటారో వాళ్ళకు కూడా నేర్పించండి. రోజు ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ఇంతే. యోగా అంటే ఎక్కడో వెళ్ళి నేర్చుకోవడము, ఎక్కడో ఏదో చేయాలా, సాధన చేయాలా, తపస్సు చేయాలా, ఏమీ లేదు. సింపులే. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆనందంగా, ఆరోగ్యంగా, చక్కగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.